ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద్ బాబు. కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పంపిణీ చేశారు. భారతదేశంలోనే పెన్షన్లకు అత్యధికంగా 3,00,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. రాష్ట్రంలో 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. కొంచెం మేడం గారు అనుకోండి. అమ్మ మేడం గారు కొంచెం సైడ్ ఉంటారు. వచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. దీని సహకారాన్ని అందించుకొని ఈ కమ్యూనిటీ హాల్కి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సహకారంతో ఇది చాలా వరకు కృషి చేశాం. ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ మనం అధికారంలో వచ్చిన తర్వాతే ఈ రోడ్లన్నీ కొంత బాగు చేసుకొని తిరగడానికి ఆస్కారం ఉండే విధంగా చేసుకోవడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొల్లూరు మార్గం దగ్గర ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పి ఆయన దగ్గర హామీ తీసుకున్నాం. ఎందుకంటే ఆ బ్రిడ్జెస్ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ట్రాన్స్పోర్టేషనే కట్ అయిపోతుంది. ఈ లంక గ్రామానికి ప్రధాన రహదారికి రాకపోకలు కూడా బంద్ అయిపోతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఆ ప్రధాన బ్రిడ్జి నిర్మాణానికి కూడా అనుమతి తీసుకున్నటువంటి పరిస్థితి త్వరలోనే అది కూడా వారంలో ఆ కార్యక్రమం అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మళ్ళా అధికారం 11 సీట్లుగా పరిమితం చేసినా కూడా అతను వృద్ధి రాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలు పెట్టాడు. 2 ఏళ్ళు తిరగకుండా మళ్ళీ పొలాలు, వర్గాలు, మతాలు ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు. ఎక్కడ
హామీలన్నీ అమలు చేసుకుంటూ స్త్రీ శక్తి ద్వారా మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కానీ అదేవిధంగా అన్నదాత సుఖీ భవన సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడం కానీ దాంతోపాటు తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లలకి 67 లక్షల మంది పిల్లలకి వారి తల్లుల ఖాతాలకి తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపాయలు జమ చేస్తా ఉన్నాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు, ఉచిత గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా కుంటుపడిపోయిన అభివృద్ధిని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం. అభివృద్ధి కార్యక్రమాలంటే మీరే గుర్తు చేసుకోవచ్చు. ఈ పెద్దలంక గాజులంక ఇదంతా ఈ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పుష్కరాల సమయంలో 2016లో మా హయాంలో నిర్మాణం చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మట్టి రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఇది ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33,500 కోట్ల రూపాయల పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయనే పెంచాడు, 2000కి ఆయన భార్య తీసుకెళ్ళారు. ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీ కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళేది. సామాజిక పెన్షన్లు అంచెతగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసే వ్యవస్థలన్నీ కూడా పాడైపోయింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్నీ చూస్తూ ఉన్నాము. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ కానీ, రైతాంగానికి సంబంధించి కాలువలు, నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 పట్టణాలు చూడాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్గా తీసుకొని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచన ఉండాలనే ఒక ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని చేసి ఇవాళ 23,500 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. పెన్షన్తో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. వేమూరు మండలంలో ఇవాళ అంగవైకల్యం, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి, ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవాళ ఉచితంగా ఈ మోటార్ సైకిల్స్, మోటార్ సైకిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా 7 మందికి మా నియోజకవర్గంలో పంపిణీ చేశాం. అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్ కూడా సబ్సిడీ అందించడం జరిగింది. రైతాంగానికి సంబంధించి సబ్సిడీ మీద సీడ్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. పూర్తిగా రైతాంగం అత్యధిక శాతం ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం రైతులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.